అన్నవాళ్ళు లేకపోయినప్పటికీ నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే భయము కలిగి, భక్తి కలిగి పరిశుద్ధంగా జీవించాడు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, ఈ పట్టణంలో మీరు ఒంటరిగా ఉంటున్నారా? అమ్మ నాన్న తోడుగా లేరా? మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరితో వెళ్ళినా, ఏం చేసినా, ఎక్కడ పడుకున్నా, ఎక్కడ తిరిగినా, ఏమి తింటున్నా, ఏమి కొంటున్నా ఎవరికీ తెలీదా అని చెప్పి విచ్చలవిడిగా జీవించే ప్రయత్నం చేస్తున్నారా? అయితే వినండి చేతులారా, దేవుడు మీకోసం దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు దూరం చేసుకుంటున్నారు. అడిగేవాళ్ళు లేరని, చూసేవాళ్ళు లేరని, గద్దించేవాళ్ళు లేరని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా జీవించినట్లయితే వినో, నిన్ను దీవించేటటువంటి ఆ దేవదేవుడు నువ్వు చేస్తున్న పాపిష్టి పనులను చూసి నీ కొరకు దాచిపెట్టినటువంటి దీవెనలను నీకు పంచిపెట్టలేడు.